హాయ్ అండి, వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి. ఇవాళ వచ్చేసి నేను కందగడ్డలు, వీటిని కొంతమంది కొన్ని రకాలుగా పిలుస్తారండి. కందగడ్డ అంటారు, చిలకడ దుంప అంటారు, ధనసుగడ్డ అంటారు, రకరకాలుగా పిలుస్తారు కదండి. ఇవి ఉడకబెట్టుకొని తిన్నా, కాల్చుకొని తిన్నా, కూర వండుకొని తినవచ్చు, ఎన్ని విధాలైన తినవచ్చు అండి. ఇవి మనం ఇప్పుడు ఉడకబెట్టేసుకుందాం. ఎట్లా ఉడకబెట్టాలనేది చూపిస్తాం మీకు. మంచిగా ఇవంతా కడిగేసుకుందాం, ఈ మట్టి అంతా పోయేంత వరకు కడిగేసుకొని ఉడకబెట్టేసుకుందాం. మంచి కడిగేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసిన. ఇప్పుడు స్టవ్ ముట్టించేద్దాం. ముట్టించేసిన దీంట్లో మనం వాటర్ వేయద్దండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం తరిగి పెట్టిన బెల్లం వేసేసుకుందాం. ఓకేనా, ఒక 2 స్పూన్లు అంత వేసేయండి. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ వేసేసుకోండి, ఆయిల్ లేకపోతే నెయ్యి వేసేసుకోండి. చేసేసి మనం మూత పెట్టేసుకుందాం. కొన్ని వాటర్ దీని మీద పోసేద్దాం ప్లేట్లో. ఈ ప్లేట్లో వాటర్ పోసి పెట్టేసి స్టవ్ చిన్నగా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుంటే ఈ వాటర్ అనేది కిందికి దిగిపోయి మనకు మంచిగా ఉడికిపోతుంది. కావాలంటే ఒకసారి మూత తీసి కూడా చూసుకోవచ్చు మనము. చూడండి, చిన్నగా మూత తీసేద్దాం. ఆ ఆవిరికి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది. చూడండి, కరిగిపోతుంది. మనం అప్పుడప్పుడు ఇక్కడ నిలబడాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఓకేనా, మీకు బెల్లం లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు అండి. ఒక్కసారి మూత తీసి చూద్దాం మనం. చూడండి, ఈ నీళ్ళు అనేటివి కిందికి ఆవిరయ్యింది. ఆ బెల్లం వేయడం వల్ల కూడా మనకు కలర్ వేరే వచ్చింది. చూడండి, మంచిగా ఉడికిపోతూ ఉంది. మంచి స్మెల్ వస్తుంది, తినాలనిపించే స్మెల్ వస్తుందండి. దీనికి ఒక సామెత ఉంటుంది కదండి, కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకని. అంటే ఈ కందగడ్డ దురద వస్తుందని దాని సామెత కదండి. చూడండి, మంచిగా ఉడికిపోయింది. కనిపిస్తుంది మీకు, మంచిగా ఉడికింది. కొత్తగా ఇట్లా అంటే లొంట పడతాను చూసిరా, ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసి మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయినాయి. మనం ఇప్పుడు తినేద్దాము. ఇవి పొట్టు తీసుకోకుండా కూడా తినేయచ్చండి. ఎంత బాగా ఉడికినాయి అంటే అంత బాగా ఉడికినాయండి. మంచి టేస్ట్ ఉంటుంది. ఈ కందగడ్డను మనము రకరకాలుగా పిలుస్తారు కదండి. కందగడ్డ అంటారు, ధనసుగడ్డ అంటారు, చిలకడ దుంప అంటారు. కంటికి చాలా మంచిదండి. ఇందులో ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది. మనకి విటమిన్ ఏ ఎక్కువ ఎందులో ఉంటుందంటే క్యారెట్లో ఉంటుంది, ఆకుకూరలలో, యాపిల్లో ఉంటుంది కదా. అంతకంటే ఎక్కువ ఈ కందగడ్డలో ఉంటుందండి. గుండెకు మంచిది, పీచు ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మలబద్ధకం రాకుండా చేస్తుంది. ఇంకా దీన్ని కాల్చుకొని తినవచ్చు, కూర వండుకొని తినవచ్చు, పులుసు పెట్టుకొని తినవచ్చు, ఉడకబెట్టుకొని తినవచ్చు, ఎన్ని విధాలుగా తినవచ్చు. స్కిన్కి అయితే మంచిదండి. స్కిన్ డ్రై కాకుండా చేస్తుంది, జుట్టుకు మంచిది. మళ్ళీ ఇంకేంటంటే దీన్ని వాతం అని అనుకుంటాం కదా చాలామంది మనము, కానీ ఇది వాతం కాదండి. అంటే బాగా తినొద్దు, కొన్ని తినాలి. మరీ బాగా ఎంత టేస్ట్ ఉన్నాయి కదా అని ఎక్కువ తీసుకోవద్దు. స్కిన్ అయితే ముడతలు రాకుండా చేస్తుంది, కీళ్ళ నొప్పులు పోతాయి దీనివల్ల. మన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇంకా దీంట్లో షుగర్ ఉన్న వారికైతే చాలా మంచిదండి కందగడ్డ తినడం వల్ల. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చూసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.